నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, గత కొన్నాళ్లుగా వస్తున్న పెళ్లి వార్తలకి ఫుల్ స్టాప్ పెడుతూ హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అలా వీరిద్దరూ గోవాలో డిసెంబర్ 12న మొదటగా హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోగా ఆ తర్వాత క్రిస్టియన్ పద్ధతిలో చేసుకోవడంతో సమంత బాటలోనే కీర్తి సురేష్ నడుస్తుందని నెటిజన్లందరూ విమర్శించడం మొదలెట్టారు. అయితే పెళ్లైన 2 రోజులకే తను యాక్ట్ చేసిన బేబీ జాన్ అనే మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న కీర్తి సురేష్ అప్పటి వరకు సాంప్రదాయంగా కనిపించగా ఆ ఈవెంట్ లో మాత్రం తన అందాలని ఆరబోస్తూ ఎక్స్పోజ్ చేయడంతో నేటి తరంలో పద్ధతిగా కనిపిస్తే అవకాశాలు రావని, కీర్తి సురేష్ పెళ్లి తర్వాత తన రూల్స్ ని బ్రేక్ చేసిందని, రొమాంటిక్ సీన్స్ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని నెటిజన్లు కీర్తి సురేష్ ని విమర్శిస్తున్నారు. నిజంగానే కీర్తి సురేష్ పెళ్లి వల్లే బేబీ జాన్ మూవీ ఫ్లాప్ అయిందా? ఇక పైన కీర్తి సురేష్ సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టబోతుందా? కీర్తి సురేష్ ని పెళ్లి చేసుకున్న ఆ యాంటోనీ తటిలేవర్ అనే నమ్మలే నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. కీర్తి సురేష్ ఈమె 1992 అక్టోబర్ 12న కేరళలోని త్రివేంద్రంలో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించింది. తండ్రి జి సురేష్, తల్లి మేనక. ఈమెకి రేవతి అనే అక్క కూడా ఉంది. ఇక ఈమె తండ్రి మలయాళం మూవీస్లో యాక్టర్గా మరియు ప్రొడ్యూసర్గా పనిచేస్తే తల్లి ఒకప్పుడు హీరోయిన్గా చేసిన పెళ్ళయ్యాక ఇంటి వద్దే ఉంటూ భర్తకి ప్రొడక్షన్ పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేది. ఇక అలా ఎప్పుడైతే ఇద్దరు పిల్లలు కాస్త పెద్దవారయ్యారో మళ్ళీ సీరియల్స్లో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసి అందులో బిజీ అయింది. ఇక అలా కీర్తి సురేష్ చిన్నప్పటి నుండే సినిమా వాతావరణంలో పెరగడంతో తను కూడా తల్లిదండ్రుల్లాగే యాక్టర్ అవ్వాలనుకునేది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ తన స్కూలింగ్ని త్రివేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో చదివింది. ఈమె చదువుల్లో చురుగ్గా ఉన్నప్పటికీ క్లాసికల్ డ్యాన్స్ వైపు మక్కువ ఎక్కువగా ఉన్న కారణంగా ఎక్కువ టైం డ్యాన్స్ ప్రాక్టీస్లోనే స్పెండ్ చేస్తూ ఉండేది. ఇక కూతురు ఇంట్రెస్ట్ని చూసిన తల్లిదండ్రులు తనని సినిమాల్లోకి తీసుకురావాలని కీర్తి సురేష్ 12 ఏళ్లకి మోహన్ లాల్ నటించిన పైలట్ అనే మూవీలో ఒక చిన్న పాత్రలో నటింపజేయడం ద్వారా బాలనటిగా అరంగేట్రం చేసింది. అలా ఆ తర్వాత అచ్చనీయ నీకు ఇష్టం, కుబేరన్ అనే మలయాళం మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తూనే సంత గోపాల, కృష్ణకృప సాగరం అనే మలయాళం సీరియల్స్లోనూ తన తల్లితో కలిసి యాక్ట్ చేయడంతో కీర్తి సురేష్ కొంతవరకు గుర్తింపు తెచ్చుకుంది. ఇక మరోవైపు కీర్తి సురేష్ చదువుల్లో వెనకబడడంతో తల్లిదండ్రులు తనతో సినిమా సీరియల్స్కి బ్రేక్ ఇప్పించి చదువులపై దృష్టి సారించమన్నారు. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ చదువుతున్న కేంద్రీయ విద్యాలయంలోనే తనకన్నా 3 ఏళ్లు సీనియర్ అయిన యాంటోనీ తటిల్ అనే వ్యక్తి కూడా చదువుతుండేవాడు. ఇక ఇతని తండ్రి కేరళలో రిసార్ట్స్ బిజినెస్లతో పాటు టెక్స్టైల్ బిజినెస్లని కూడా చేయడంతో ఆర్థికంగా ఉన్నత కుటుంబం అనే చెప్పొచ్చు. చదువుల్లో చురుగ్గా ఉన్న యాంటోనీతో అమ్మాయిలు డేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు. కానీ మొదట్లో కీర్తి సురేష్కి యాంటోనీకి అంతలా పడేది కాదు. అలా వీరిద్దరూ తరచూ గొడవలు పడుతుండేవారు. ఇక అలా ఎప్పుడైతే కీర్తి సురేష్ 9వ తరగతికి వచ్చిందో అప్పటి నుండి యాంటోనీతో మంచి స్నేహం ఏర్పడి వీరిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరడంతో ఇద్దరు డేట్ చేయడం మొదలెట్టారు. అలా డేట్ చేస్తూ మూవీస్, షాపింగ్ అని తిరగడంతో వీరి విషయం ఇరు కుటుంబాలకి తెలిసి చదువులు పూర్తయ్యేంత వరకు ఇవన్నీ తగ్గించుకోమని తల్లిదండ్రులు చెప్పగా వారి మాటల్ని వినకపోవడంతో కీర్తి సురేష్ ఇంటర్ పూర్తవగానే చెన్నైలోని పల్స్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో తనని చేర్పిస్తే యాంటోనీ త్రివేంద్రంలోని బీటెక్ కోర్సులో జాయిన్ అయ్యాడు. అలా అప్పటి నుండి వీరిద్దరూ కాల్స్, మెసేజెస్ ద్వారా డిస్టెన్స్ రిలేషన్లో ఉంటూ అప్పుడప్పుడు రహస్యంగా కలుస్తుండేవారు. ఇక అలా యాంటోనీ బీటెక్ పూర్తవగానే ఖత్తర్కి వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయితే కీర్తి సురేష్ తన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తవగానే సినిమాలో తన లక్ని పరీక్షించుకోవాలనుకుంది. అలా మొదటిగా ప్రియదర్శన్ డైరెక్షన్లో మోహన్ లాల్ హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్గా గీతాంజలి అనే మూవీని చేయగా ఆ మూవీ 2013 నవంబర్ 14న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా ఆ తర్వాత కీర్తి సురేష్కి దిలీప్ హీరోగా యాక్ట్ చేసిన రింగ్ మాస్టర్లో హీరోయిన్గా చేసే ఛాన్స్ రాగా ఆ మూవీ 2014లో రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. దీంతో కీర్తికి మలయాళంలో అవకాశాలు రాలేదు కానీ తెలుగులో నేను శైలజ అనే మూవీలో హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ 2016లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో మీడియం రేంజ్ హీరోలందరూ కీర్తి సురేష్తో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించేవారు. ఇక అదే సమయంలో యాంటోనీ ఖత్తర్లో జాబ్ని వదిలేసి ఓన్గా బిజినెస్ని చేయాలని డిసైడ్ అయి అక్కడే MBAని పూర్తి చేసి ఆ తర్వాత ఆస్పరస్ విండోస్ సొల్యూషన్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. అలా ఆ కంపెనీ ద్వారా హౌసెస్కి, ఆఫీస్లకి బ్లైండ్స్ మరియు కర్టైన్స్ని సప్లై చేస్తుంటారు. ఇక అలా మొదటగా ఈ కంపెనీ బ్రాంచెస్ని కొచ్చి, త్రివేంద్రం, చెన్నైలో స్టార్ట్ చేయగా అక్కడ వీరికి మంచి గుర్తింపు రావడంతో ఖత్తర్లోనూ ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ ఎలాగైనా తమిళ్లో సక్సెస్ఫుల్ హీరోయిన్ అవ్వాలని ఒక ఫంక్షన్లో శివకార్తికేయన్ని కలవగా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. అలా ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారింది. దీంతో రజనీ మురుగన్ అనే మూవీలో మొదటిగా తమన్నాని హీరోయిన్గా ఫైనల్ చేసి
చేసిన ఆ తర్వాత శివకార్తికేయన్ కీర్తి సురేష్ ని హీరోయిన్ గా రికమెండ్ చేయడంతో ఆ మూవీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ కి వేరే దారి లేక తమన్నాని తీసేసి కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఫైనల్ చేశారు. అలా రజనీ మురుగన్ మూవీ 2016లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో రెమో మూవీలోనూ కీర్తి సురేష్ హీరోయిన్ గా చేయడం జరిగింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని మీడియాలో హల్చలైన వీరిద్దరూ అదంతా పట్టించుకోకుండా మళ్ళీ సీమరాజులో కలిసి యాక్ట్ చేయడంతో శివకార్తికేయన్ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి శివకార్తికేయన్ కి అతని భార్యకి నచ్చజెప్పడంతో 2018 తర్వాత శివకార్తికేయన్ కీర్తి సురేష్ తో ఎక్కడా కలిసి యాక్ట్ చేయలేదు. ఇదిలా ఉంటే భైరవ, సర్కార్ అనే మూవీస్ చేసేటప్పుడు కీర్తి సురేష్ పేరు హీరో విజయ్ తోనూ గట్టిగా వినిపించినా అది హీరో హీరోయిన్స్ మధ్య ఉండే అండర్స్టాండింగే గానీ సీరియస్ రిలేషన్ కాదనే చెప్పొచ్చు. ఇక అలా అప్పటి వరకు కెరియర్ లో అటు ఇటుగా ఉన్న కీర్తి సురేష్ ఎప్పుడైతే మహానటి మూవీ చేసిందో ఈమె యాక్టింగ్ చూసి స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ మూవీ తర్వాత కీర్తి సురేష్ చేసిన మిస్ ఇండియా, పెంగ్విన్, అజ్ఞాతవాసి, స్వామి 2, పందెం కోడి 2, గుడ్ లక్ సఖి, రంగ్ దే అనే మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో తన కెరియర్ కి ఫుల్ స్టాప్ పడబోతుందని అందరూ అనుకున్నారు. ఇక అదే సమయంలో కీర్తి సురేష్ అనిరుద్ధ్ తో క్లోజ్ గా ఉన్న ఫొటోస్ బయటికి రావడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు హల్చలయ్యాయి. కానీ ఆ వార్తలు ఎంత వైరల్ అయినా అటు కీర్తి సురేష్ గాని ఇటు అనిరుద్ధ్ గాని స్పందించకపోవడంతో అందరూ ఈ వార్తలు నిజమేనని నమ్మసాగారు. దీంతో కీర్తి సురేష్ తండ్రి మీడియా ముందుకు వచ్చి అలాంటిదేమీ లేదని, అవన్నీ ఉట్టి పుకార్లే అని చెప్పడంతో ఆ వార్తలకి అక్కడికే ఫుల్ స్టాప్ పడ్డాయి. ఇక ఇదిలా ఉంటే కీర్తి సురేష్ తెలుగులో దసరా, సర్కారు వారి పాట, బోలా శంకర్ అనే మూవీస్ లో స్టార్ హీరోస్ తో యాక్ట్ చేసిన ఇప్పటికీ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోలేదనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ అక్క అయిన రేవతికి 2016లో పెళ్లి జరిపించగా ఇప్పుడు తమ చిన్న కూతురికి కూడా పెళ్లి జరిపిస్తే తమ బాధ్యతలు తీరుతాయని కీర్తి సురేష్ తల్లిదండ్రులు అబ్బాయిని వెతికే పనిలో పడ్డారు. ఇక ఈ క్రమంలోనే కీర్తి సురేష్ తను యాంటోనీతో డిస్టెన్స్ రిలేషన్ లో ఉందని చెప్పడంతో అందుకు తల్లిదండ్రులు యాంటోనీ ఇతర మతస్థుడు అయినప్పటికీ లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ఉండడంతో వీరిద్దరి పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ యాంటోనీ ఇంట్లో మాత్రం హీరోయిన్ ని కోడలుగా స్వీకరించడానికి ఒప్పుకోలేదు. దీంతో యాంటోనీ పట్టువదలని విక్రమార్కుల్లా పెళ్ళంటూ చేసుకుంటే కీర్తి సురేష్ నే చేసుకుంటానని చెప్పడంతో అప్పటికే కొడుక్కి 35 ఏళ్లు రాగా తమకి వేరే దారి లేక యాంటోనీ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక ఈ క్రమంలోనే కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి ప్రవేశిస్తూ వరుణ్ ధావన్ తో బేబీ జాన్ అనే మూవీని చేయడం జరిగింది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ కి యాంటోనీకి ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో డిసెంబర్ 12న గోవాలో గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. అలా పెళ్లైన కొన్ని రోజులకే బేబీ జాన్ మూవీ ప్రమోషన్ లో పార్టిసిపేట్ చేసిన కీర్తి సురేష్ హిందీలో తన ఇన్నింగ్స్ సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అవుతుందనుకుంది. కానీ డిసెంబర్ 25న క్రిస్మస్ కి రిలీజ్ అయిన బేబీ జాన్ మూవీ తమిళ్లో విజయ్ యాక్ట్ చేసిన తేరీ మూవీ రీమేక్ అవ్వడం, అందులో కీర్తి పాత్ర మధ్యలోనే చనిపోవడం, అందుకు తోడు గ్లామర్ పరంగా నార్త్ ఇండియన్స్ ని అలరించకపోవడంతో ఈ మూవీ ఫ్లాప్ అయిందనే టాక్ కూడా వినిపిస్తుంది. అలా పెళ్లి తర్వాత నటించిన ఫస్ట్ హిందీ మూవీయే ఫ్లాప్ అవడంతో కీర్తికి ఈ పెళ్లి అచ్చి రాలేదని, అందువల్లే సక్సెస్ ని అందుకోలేకపోయిందని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అలా పెళ్లి తర్వాత హనీమూన్ కి వెళ్లాల్సిన కీర్తి సురేష్ కి రివాల్వర్ రీటా, కన్నివేడి అనే మూవీస్ లో ఆఫర్స్ రావడంతో హనీమూన్ ని పక్కన పెట్టి కీర్తి సురేష్ ఇప్పుడు సినిమాల వైపు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ పెళ్లి తర్వాత సినిమాల్లో నటించదేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఆలియా భట్, కైరా అద్వానీ, సమంత పెళ్లి తర్వాత కూడా నటిస్తూ సక్సెస్ అవ్వడం చూసిన కీర్తి సురేష్ తను కూడా మూవీస్ ని కంటిన్యూ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా కీర్తి సురేష్, యాంటోనీ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. కీర్తి సురేష్ తీసుకున్న నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.